మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. నిజంగా మార్చిలో ప్రారంభమైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయము 3 నెలలైంది. విపరీతమైనటువంటి భక్తులతో ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రోజు వేల మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక శని ఆదివారాల్లో అయితే చాలా మంది భక్తులతో ఈ ఆలయము కిటకిటలాడుతుంది పరిస్థితి. నిజంగా యాదాద్రి నారసింహ స్వామిని దర్శించుకున్న అనంతరము శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసము ఇక్కడికి భక్తులు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మంది వాహనాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. నిజంగా ఈ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామ స్మరణలతో ఇక్కడ మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అయితే శని ఆదివారంలో పడుతుంటే మామూలు రోజుల్లో గంట సమయం పడుతుంది. ఒకే ప్రాంగణంలో వివిధ దేవతలు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మానసాచార్యులు, శ్రీ మరణ వేణుగోపాల స్వామి, శ్రీ జలనారాయణ స్వామి, అభయాంజనేయ స్వామి, విఘ్నేశ్వర స్వామి, ఇన్ని సకల దేవతలు ఉన్నటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో వీరిని కట్టడి చేయడంలో ఆలయ అధికారులు కూడా కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎందుకంటే జనాలు ఎక్కువ భక్తుల తాకిడి ఎక్కువ ఉండడంతో వాళ్ళు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. వివిధ సేవలు ఇక్కడ కొనసాగుతున్నాయి. కళ్యాణ సేవలు, ఆర్జిత సేవలు, శాశ్వత నిత్య పూజలు, అలాగే అభిషేక పూజలు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ స్వామివారికి అవన్నీ చేసుకోవడం కోసము శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసము భక్తులైతే ఎక్కువగా రావడం జరుగుతుంది. నిజంగా భక్తులు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే శని ఆదివారాలు కాకుండా మిగతా రోజులు కూడా వచ్చినట్లయితే నిజంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకేసారి భక్తులు రావడం వల్ల ఆలయంలో ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది. వేలాది మంది భక్తులు రావడం వల్ల ప్రాంగణం కొంచెం ఆలయం కొంచెం చిన్నగా ఉండడం వల్ల అక్కడ స్థలం సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉండడం వల్ల కూడా కొంచెం దర్శనానికి వచ్చే ఇబ్బంది అయితే కలుగుతుంది. శని ఆదివారాల్లో మిగతా రోజుల్లో మాత్రం బ్రహ్మాండంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం అయితే కలుగుతుంది. నిజంగా ఆలయంలో ఉన్నటువంటి అధికారులు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మానేపల్లి జ్యువెలరీ సంస్థ గోపి కృష్ణ అండ్ వారి కుటుంబం అయితే భక్తులను ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా వారికి దైవ దర్శనం కల్పించే విధంగా చేయడంలో మాత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరు భక్తుడికి స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. కానీ భక్తుల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. నిజంగా భక్తులు కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవడం కోసము మిగతా రోజుల్లో శని ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సమయానుగుణంగా వచ్చినట్లయితే స్వామివారి యొక్క దర్శనం అయితే సౌభాగ్యం కలుగుతుంది. ఈ దర్శనంలో దైవ దర్శనంతో పాటు వివిధ దర్శనములు కూడా దర్శన భాగ్యాలను ఈ ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే. వాటిని అన్నిటిని కూడా ఉపయోగించుకొని స్వామివారి సేవలో పాల్గొనాలని చెప్పి ఈ ఆలయ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భక్తులైతే ఈ విపరీతమైన భక్తులు గోవింద నామాలతో ఈ భక్తులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి జిల్లాల నుంచి మొత్తం నుండి కూడా ఇక్కడికి యాదాద్రి నారసింహ స్వామిని దర్శించుకున్న అనంతరము శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ఆలయానికి సంబంధించి ప్రతి భక్తుడికి దర్శనం కల్పించే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు సరిపోవడం లేదు, ఇంకా కూడా పెంచాలని చెప్పి కూడా బానేపల్లి జ్యువెలరీ అధినేత గోపి సార్ అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఇంకా కూడా రేపు ఇంకా ఎలా ఉంటుందని సిచ్యువేషన్ చూసుకొని దాని ఆధారంగానే భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగించే విధంగా ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. నిజంగా వెహికల్స్ వచ్చే ఒకప్పుడైతే ఒకే సైడ్ నుంచి వెహికల్స్ రావడం జరుగుతుండే. ఇప్పుడు ఒక సైడ్ నుంచి వెహికల్స్ రావడం, ఇంకో సైడ్ నుంచి వెహికల్స్ వెళ్ళడానికి, అదే విధంగా కొన్ని ఎకరాల్లో భూమిని కూడా తీసుకొని అక్కడ పార్కింగ్ సదుపాయం అయితే కల్పించడం జరిగింది. అలాగే భక్తులకు కూడా స్వామివారి దగ్గరికి రావడం కోసం కూడా కొన్ని దారులు కూడా సృష్టించడం జరిగింది. ఆ దారుల ద్వారానే స్వామివారి దగ్గరికి వచ్చే విధంగా ఇక్కడ ఆలయ అధికారులు ఏర్పాటైతే చేయడం జరిగింది. నిజంగా ఈ స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాలంటే ఖచ్చితంగా శని ఆదివారాలతో కాకుండా మిగతా రోజుల్లో వచ్చినట్లయితే ఖచ్చితంగా స్వామివారి భాగ్యం కలుగుతుంది, దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఏ విధంగా కలుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా కలిగే విధంగా శ్రీ స్వామివారి పాదాల గుండా 108 మెట్ల ద్వారా వెళ్తూ ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకొని జలనారాయణ స్వామి పొలంలో వెలిసినటువంటి జలనారాయణ స్వామి నేపాల్లో మాత్రమే ఉంది.
ఆ నేపాల్ తర్వాత మొట్టమొదటి ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఏర్పడ్డది. ఈ స్వర్ణగిరి క్షేత్రంలో ఏర్పడ్డ జలనారాయణ స్వామిని కూడా దర్శించుకోవడం కోసము వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. నిజంగా అలాగే సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి దర్శించుకున్న అనంతరము బయట నుంచి ఉన్నటువంటి వాతావరణంలో ఫోటోలు తీసుకొని ఈ స్వామివారిని సోషల్ మీడియాలో కొంచెం వైరల్ గా మారడం వల్ల కూడా భక్తుల తాకడం అనేది పెరిగింది. అదే విధంగా మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ స్వర్ణగిరి దేవాలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నా పేరు మాధవి అండి. మేము సఫిల్గూడ నుంచి వచ్చాము. నేను డైలీ యూట్యూబ్ చూస్తుంటాను, దాంట్లోనే చూశాను. ఇంకా చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చూస్తున్నాను అనమాట. ఇంకా దర్శనానికి వెళ్తున్నామండి. యూట్యూబ్ లో చూసే ఎప్పుడెప్పుడు చూడాలా అని ఇది కొద్ది అనంత పద్మనాభ స్వామి వారిని చూడాలి. కేరళ ట్రిప్ నుంచి జస్ట్ ఇవాళే వచ్చాము. అనంత పద్మనాభ స్వామి అన్ని దర్శనాలు చేసుకొని ఇవాళే వచ్చాము. ఇంకా ఈ దేవుడి దర్శనం కూడా అయిపోతే బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంది. ఎలా అవుతది అవ్వదు అనేసి భయపడ్డాము, రిటర్న్ వెళ్ళిపోదామని. మళ్ళీ కూడా ధైర్యం చేసి వచ్చాము. చూద్దాం. నేను యాక్చువల్లీ మల్కాజ్గిరి మహిళా వైస్ ప్రెసిడెంట్ అంటే ఒకవేళ ట్రై చేద్దాం, ఆ దేవుడు ఏమైనా అనుగ్రహం కలిగిస్తే తప్పకుండా దర్శనం చేసుకుందాం అనేసి. చాలా ఉత్సాహంగా ఉంది. కన్నుల పండుగలాగా ఉందండి. అందరూ చూడవలసింది. హైదరాబాద్ నుంచి సఫిల్గూడ నుంచి వచ్చాము. చాలా బాగుందండి. చూసామండి, యూట్యూబ్ లోనే చూసాం. నా పేరు రాజు అండి. మాది జయశంకర్, భూపాలపల్లి జిల్లా కొడవటంచు నుంచి ఇక్కడికి దర్శనం కోసం వచ్చినాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనుభూతి మాకు కలిగింది. ఎంతో జన్మజన్మల పుణ్యం కొద్ది ఇది వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చినాము. ఇది సోషల్ మీడియాలో చూసి మేము ఒక 10 మంది వచ్చినాము. మా 10 మంది ఇంకా ఊర్లోకి వెళ్ళి చెప్తే ఇంకో 10-20 మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కామారెడ్డి నుంచి వచ్చాము. 5గురు. అంటే టాక్ యూట్యూబ్ లో టాక్ వస్తుంది కదా, దాని వల్ల ఇక్కడికి వచ్చి చూద్దామని చెప్పేసి దర్శనానికి వచ్చి అయిపోయింది దర్శనం. అవునండి, బాగుందండి. చాలా బాగా అనిపించింది. అయిందండి. స్వామిని చూస్తే చెప్పలేము ఆనందం. मेरा नाम है वंगसाना। मैं दिल्ली में पढ़ती हूँ। कर मुझे बहुत अच्छा लगा, सबको देख लिया, भगवान को बहुत अच्छा लगा. సార్ మేము ఉండడం కామారెడ్డి, కాకపోతే నేను ఆర్మీలో జాబ్ చేస్తాను. లీవ్ లో వచ్చాను, ఇక్కడికి దర్శనానికి వచ్చాము. యాదాద్రి అది కాగానే ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. కొద్దిగా రష్ ఉన్నా కానీ చూసిన తర్వాత చాలా ఆనందంగా దర్శనం అయింది. వెంకటేశ్వర స్వామి చూడడానికి కన్నులో ఇంపుగా ఉంది. నా కొడుకు తీసుకొచ్చాడు అన్నవరం నుంచి. దేవుని దర్శనం అయింది. ఎంతసేపు పట్టిందమ్మా? గంట పట్టింది. ఎట్లుంది దేవుడు? భగవంతుడు బాగానే ఉన్నాడు. తిరుపతిలో మెట్టే ఉన్నా. ఇంకేం దర్శించుకున్నావు? 55 వేలు ఆడ దర్శనం అయింది. ఎస్టీవీ వారికి ధన్యవాదాలు. ఈ నూతన దేవాలయాన్ని గురించి భక్తుల్లో విశేష ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముందుగా వారికి ధన్యవాదాలు. స్వర్ణగిరి తెలంగాణ ప్రాంతానికి ఒక తలమానికం వంటిది. తర్వాత దీని పేరులో వైటీడీ అని చెప్పడం జరిగింది. తిరుపతి వైటీడీ ఎంతనో తెలంగాణ ప్రాంతానికి వైటీడీ అంతే. నా పేరు డాక్టర్ ఎస్ సురేష్. బేసిక్గా మేము భువనగిరి, బట్ నేను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. మా భువనగిరి ప్రాంతంలో మరొక వెంకటాచలం ఏర్పడడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ముఖ్యంగా వైటీడీ అనే పేరుతోటి టీటీడీ లాగా ఇది కూడా తెలంగాణలో తలామానికమై తెలంగాణ తిరుపతిగా వెలుగొందాలని కోరుకుంటున్నాం. మాధవి, మాది ఖమ్మము. దేవుని దర్శనం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫెసిలిటీస్ చాలా వరకు బాగున్నాయి. నా పేరు జ్యోత్స్న. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. చాలా బాగా జరిగిందండి దర్శనము. మేము యాక్చువల్ గా యాదాద్రికి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాక ఈవినింగ్ ఇక్కడ బాగుంటుందని చెప్పేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయారు. సో వాళ్ళు చెప్పడం వల్ల మేము కూడా ఈవినింగ్ ప్రిఫర్ చేసి వచ్చాము. చాలా బాగా జరిగింది. మేము మహారాష్ట్ర నుంచి వచ్చాము. యూట్యూబ్ లో అని ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చినాము. మహారాష్ట్ర నుంచి వచ్చాము. దర్శనంగా వచ్చినాము. దాని క్యూన్ బాగా ఉంది. యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసినాం వచ్చినాం. పాపన్నపేట మండలం నుంచి పొడిచంపల్లి గ్రామం నుండి వచ్చినాము దర్శనానికి. యాదవ్ కాలేదు, ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకొచ్చే ఫ్యామిలీ ఉన్నది. మేము ఫోన్ లో యూట్యూబ్ ద్వారా మా బాబుకి నచ్చి చూసి ఇప్పుడు 15 మంది వచ్చినాము. బాగుందండి. 15 మంది వచ్చినాం. చాలా బాగుందండి. వరంగల్ నుంచి వచ్చినాం. మేము 3 గంటల వరకు వచ్చినాం. 3 గంటలకు వచ్చిన తర్వాత దర్శనం మాకు మంచిగానే జరిగింది.
కాకపోతే క్యూ లైన్ లో ఒక గంట సేపు వెయిట్ చేయవలసి వచ్చింది. అదొక్కటే కొంచెం ఇబ్బంది. మిగతా అన్ని చాలా మంచిగా జరిగినాయి. లోపల కూడా దర్శనాలు కూడా మంచిగా జరిగినాయి. అన్ని దేవతలు. హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇన్స్టాగ్రామ్ లో చూసినాము దేవునికి, ఒకసారి పోయేద్దామని వచ్చినాము. కానీ బాగుంది, మెయింటెనెన్స్ కానీ లైటింగ్ ఇక్కడ ఎక్కువ ఉంటది, అట్రాక్షన్ ఉంటది. గుడి కొత్తది అని ఇప్పుడు నైట్ అయింది మేము వచ్చేసరికి. ఇక ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాము. బాగుంది, పాదాల దేవుని పాదాల దర్శనం చేసుకున్నాము.